For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మరియు పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, బృహస్పతి సంచారం ద్వారా సంవత్సరం అంతా కూడా ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగ్రహం సంచారం అనేది ఒకటి జరుగుతుంటుంది. అయితే మే 1వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకి దేవగురు అయిన బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల కొన్ని విభిన్నమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విభిన్నమైన ఫలితాలు జరుగుతున్నాయనంటే ఏంటంటే కొంతమందికి మిశ్రమైన ఫలితాలు, కొంతమంది మంచి రాజయోగాలు, కొంతమందికి మధ్యమైన ఫలితాలు, కొంతమంది బాగలేకపోవడం జరుగుతుంటుంది. అంటే 3 రకాలుగా జరుగుతుంటుంది. ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే ధనుసు రాశి వాళ్ళకి వచ్చేప్పటికలా 6వ స్థానంలో అంటే షష్టమంలో గురువు యొక్క సంచారం. మరి 2, 5, 7, 9, 11 స్థానంలో గురువు ఉంటే గోచారీత్యా అనుకూలంగా ఉంటుంది. మరి 6వ స్థానంలో ఉంటే ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇక్కడ అకాల భోజనం అంటే సమయానికి భోజనం చేయకపోవటం, ఆర్థికంగా డెవలప్మెంటు వృద్ధి చెందుతున్నా కూడా ఆర్థిక పరంగా చెందుతున్నా కూడా డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు అనేవి ఒకటి ఉంటుంది. అంటే డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు అంటే మంచి విషయాలకు మాత్రమే ఖర్చు అవుతుంది, కానీ వృధా విషయాలకు ఖర్చు అయ్యే అవకాశాలు అనేవి లేవు ఇక్కడ. కాబట్టి వీళ్ళకి 6వ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మిశ్రమం అంటే ఏమిటి? ఏదో రకంగా వస్తువులు కొని తెచ్చుకుంటుంటారు. అంటే బంగారు ఆభరణాలు కొనుగోలు తెచ్చుకోవచ్చు, దుస్తులు కొనుగోలు చేయటం ఒకటి, అలానే పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కానీ, విదేశాలకు వెళ్ళే అవకాశాలు, గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. అంటే గృహ నిర్మాణం చేపట్టేటప్పుడు ఎంత ఆదాయం వస్తుందో అంత గృహం కూడా, అంటే పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడని సామెత ఒకటి ఉంటుంది చూసారా, అలానే వీళ్ళకి డబ్బులు ఖర్చు అయ్యే స్థితి అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మంచి విషయమే అది. అంటే డబ్బు చర ఆస్తి అంటారు, ఈ అసెట్స్ వచ్చేటప్పటికల్లా స్థిరాస్తి అంటారు. అంటే ఏదైతే డబ్బులు అనేవి అసెట్స్ రూపంలో మారటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ప్రధానంగా. అంటే గతం కంటే కూడా ఒక సంతృప్తికరమైన జీవితం అనేది గడిపే అవకాశం ఉంటుంది. అంటే గతంలో అసంతృప్తి ఉంటుంది, ఈ సంవత్సరం డబ్బులు ఖర్చు అయినా సరే సంతృప్తికరమైన జీవితం. అంటే ఈ సంవత్సరం నేను ఈ పని చేశాను, ఈ టార్గెట్ని ఒక రీచ్ అయ్యాను, రుణాల దగ్గర నుంచి విముక్తి పొందుతారు వీళ్ళు. అంటే ఏదైతే గతంలో డబ్బులు ఇచ్చి రుణం చేశారో అది బ్యాంక్ అవ్వచ్చు, మనకి తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరి ద్వారా కూడా డబ్బులు మటుకు రుణం అనేది పోయి ఆర్థిక ఆదాయం పెరుగుతూ ఉంటుంది. పెరిగిన తర్వాత దానిలోంచి కొంత భాగం వచ్చే వస్తువులు కొనుగోలు, చేయాల్సిన పనులు, నిత్య జీవితంలో చేయాల్సిన పనులు, అలానే ఇక్కడ నిత్య జీవితంలో పనులతో పాటు కొంత డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు అనేవి ఒకటి ఉన్నాయి. దానిలో ఆందోళన చెందాల్సిన పని ఏమీ లేదు. కాబట్టి వీళ్ళకి 6వ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అంటే సంఘంలో కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతుంది. రాజకీయ నాయకులకు కానీ, సినిమా యాక్టర్స్ కానీ కొంత అనుకూలంగా ఉండటం, ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అనుకూలంతో పాటు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. విద్యార్థుల మటుకు అధిక శ్రమతోటి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. అంటే ఏదో వ్యాపకాల మీద ఆలోచన చేయటం, అనవసరమైన వ్యాపకాల మీద ఆలోచన చేయకుండా ప్రశాంతంగా వాళ్ళు విద్య మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి. స్త్రీలకు వచ్చేటప్పటికి వాళ్ళ ఆలోచనలు, మానసికంగా ఆందోళన, డబ్బులు వృధా ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలకి. అలాంటివి కాకుండా డబ్బులు ఎంతవరకు పొదుపు చేయాలి. బంధువులతో విరోధ భావాలు, స్నేహితులతో విరోధ భావాలు, బంధువులతో జాగ్రత్తగా ఉండాలి, స్నేహితులతో కూడా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే గురువు కుటుంబకారకుడు, అలానే సంతానకారకుడు, భాగ్యలాభాధిపతుల కారకుడు గురువు. అందువల్ల కుటుంబంలో కూడా చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరంగా భార్యాభర్తల మధ్యలో సమస్యలు రావటం, బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పడే సందర్భం, లిటిగేషన్స్ మధ్యలో దూరటం ఒకటి, ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ రావటం, ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే ప్రతిదాన్ని కూడా ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళాలి. అంటే డబ్బు ఖర్చు చేయటంలో పొదుపరిగా ఉండాలి, మాట్లాడటంలో మితభాషగా ఉండాలి. వీరు సహోద్యోగులతో ఎక్కువగా మాట్లాడటం వల్ల వీళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్లు తగ్గుతున్నాయి అని అంటే మనం జాగ్రత్తగా సహ ఉద్యోగులతోటి, సహచరులతో కొంచెం జాగ్రత్తగా మెరిగి ముందుకు వెళ్ళాలి. లేకపోతే అధికారుల యొక్క మన్ననలు పొందటమే కాకుండా చివాట్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి చివాట్లు రాకుండా
చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మనం ముందుకు వెళ్ళామనుకోండి మంచి జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే గురుగారు, ఈ ధనుస్సు రాశి వారు ఉత్తమ ఫలితాలకే ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఉత్తమ ఫలితాలు పరిహారం పాటించాలంటే ఏమిటంటే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమని యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపైస్వాని కుబేర మంత్రాన్ని చదవటం ఒకటి. వీలైతే శనగలు దానం చేయటం అనేది మంచిది. శనగ పప్పు దానం చేయాలి వీళ్ళు. శనగలు కాకుండా శనగపప్పు దానం చేయటం వల్ల కూడా కేజింబో శనగపప్పు దానం చేయటం ఒకటి. ఎల్లో కలర్ సంబంధించిన వస్త్రాన్ని దానం చేయటం వల్ల వీళ్ళకి గురువు యొక్క అనుకూలత అనేది వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఈ సంవత్సరం అంతా కూడా ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.